మరి ఆ ఫ్లైట్ ఎంత స్పీడో హోమియోపతి అంత స్పీడ్ అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. కరెక్ట్ మందు, కరెక్ట్ డోసు, క్వాలిటీ మందు పడితే వెంటనే ఇమ్మీడియట్ యాక్షన్ అని చెప్తున్నా గతం నుంచి కూడా. అది ఎంతవరకు నిజం అనేది ప్రజలు చెప్తారు. ఆ గుండె సంబంధించిన పిల్లవాడు ఎంత అద్భుతంగా తగ్గిపోయింది అనేది చెప్తాడో మీరు వినండి. శ్రీనివాసరావు ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ చింతపూడి దగ్గర అండి. చింతపూడి దగ్గర. ఏ జిల్లా? పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి. ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? ఏంటి సాలి, కొంచెం సాలిగా అట్టా ఉంటాం, పని చేసుకోలేకపోవటం, సాలి వస్తుందండి. చలి వస్తుంది, దమ్ము వస్తుంది. ఏమన్నారు బయట డాక్టర్లు? ఆపరేషన్ చేయాలన్న. ఏం ఆపరేషన్? హార్ట్ సర్జరీ, ఓపెన్ ఆపరేషన్ చేయాలి. ఓపెన్ హార్ట్ సర్జరీయా? అమ్మో. మరి అంటే పోలేవు, ఆపరేషన్ చేసుకోలేవు? చేయాలండి. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. ఇప్పుడు ఎన్ని రోజులు వాడినావు ఈశ్వరప్ప? నెల రోజులలో ఏమేమి తక్కువ ఉంది? నడుస్తున్నా, సాలిగా 3 కిలోమీటర్లు వెళ్తున్నా, వస్తున్నా. అప్పుడు నడవకపోతుంటే? నడవలేకపోయాను. ఎంత దూరం నడుస్తుంటే అప్పుడు? అప్పుడే కోసుడు కూడా వెళ్ళలేకపోయాను. 3 కిలోమీటర్లు వెళ్ళి 3 కిలోమీటర్లు వస్తున్నాను. 6 కిలోమీటర్లు నడుస్తున్నావు. అయినా నీకు ఆయాసం రాకుండా అయింది. అదే నీకు బ్లాక్స్ ఉన్నాయి. నీకు కరోనా రాత్రిలో బ్లాక్ ఉన్నది, ఆపరేషన్ అన్నారు. ఆపరేషన్ లేకుండా బ్లాక్స్ కూడా కరిగిపోతుంది అని చెప్పి ప్రజలకు తెలవడానికి నీకు తగ్గింది కాబట్టి ప్రజలకు కూడా తెలవడానికి నీ అభిప్రాయం తీసుకుంటున్నా. ఇంకా నువ్వు 1 నెల కాదు, ఇంకా 6 నెలలు వాడి మొత్తం మంచిగా నువ్వు రన్నింగ్ చేసేటప్పుడు ఫైనల్ డోస్ ఇస్తా. ఓకేనా? పేరు? డి హర్షంత్. హర్షంత్ ఎవరి పేరు? పేషెంట్ పేరు. నీ కొడుకు పేరు? అవునండి, నా కొడుకు. కొడుకుకి ఏం ప్రాబ్లం ఉండేది వచ్చిన ఈశ్వరప్ప? మస్కులర్ డిస్ట్రోఫీ. మస్కులర్ డిస్ట్రోఫీ. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు? తన 6 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. బయట డాక్టర్లు ఏమన్నారు? మెడిసిన్ లేదన్నారు. మెడిసిన్ లేదన్నారు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు 4 మంత్ అండి. ఏం బాధ ఉండే ఆయనకు అప్పుడు? అంతకుముందు పడిపోయేవాడని, నడిచేవాడు కదండి. నడిచేవాడు, వాడు కింద పడిపోతుండే నడిస్తే. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడినాక కొంచెం బెటర్ అండి, నడుస్తున్నాడు. కొంచెం నడుస్తున్నాడు కానీ